నమస్కారం, నా పేరు గీత. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, వైసీపీ చేపట్టిన సిద్ధం సభలే తమకు ఆదరణ తీసుకువస్తున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం నాడు మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబు సిద్ధం సభలో జనాలు తక్కువగా ఉన్నారని, ఎలా గ్రాఫిక్స్ చేశారో అలాగే అందరూ చేస్తారనుకోవడం తప్పని గ్రాఫిక్ వీడియోని చూపించారు. గతంలో ఇదే బీజేపీని వ్యతిరేకించాలని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆ పార్టీతో కలవడానికి వెంపలాడుతున్నారని మండిపడ్డారు. 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసినా వైసీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. ప్రజాస్వామ్యబద్ధంగా మేనిఫెస్టో చెప్పి ఓట్లు అడుగుతున్నామని అన్నారు. వైసీపీకి రాబోయే ఎన్నికలో 175కి 175 వచ్చే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి వెంకట్రెడ్డి స్టీల్ ప్లాంట్ కోసం ఏపీకి వచ్చి మాట్లాడిన ప్రయోజనం లేదని చెప్పారు. స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర నేతలను అడగాలని చెప్పారు. ఏ పార్టీతో తమకు పొత్తు లేదని ప్రజలతోనే మా పొత్తు అని స్పష్టం చేశారు. తాను చీపురుపల్లి నుంచి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.